లక్ష్మీ నరసింహస్వామి ఒక నేరేడు చెట్టుకు వరమిచ్చాడంటే నమ్ముతారా? హిరణ్యకశిపుడిని తన గోర్లతో పొట్ట చీల్చి సంహరించినప్పుడు ఆ రాక్షసుడి రక్తంతో స్వామి చేతులు పూర్తిగా తడిచిపోతాయి. దీంతో స్వామికి మంట దురద కలిగి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. నరసింహస్వామి అలా రక్తపు చేతులతో బాధపడుతూ అడవిలో చుట్టూ పరిశీలిస్తూ నడుస్తుండగా ఒక పవిత్రమైన నేరేడు చెట్టు స్వామికి కనపడుతుంది. వెంటనే స్వామి ఆ నేరేడు చెట్టులోని తాజా ఆకులను తీసుకుని తన చేతులపై రాసుకుంటాడు. ఆశ్చర్యంగా మంట దురద క్రమంగా తగ్గిపోతుంది. శరీరమంతా ఉపశమనం పొందుతుంది. ఈ ఉపకారాన్ని మర్చిపోని నరసింహస్వామి ఆ నేరేడు చెట్టును ఆశీర్వదిస్తాడు. భక్తితో నేరేడు చెట్టును పూజించేవారికి అష్టైశ్వర్యాలు, సంతానభాగ్యం, కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని స్వామి వరం ప్రసాదిస్తాడు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.